హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు జి స్క్వేర్. సాయి పల్లవి ఫ్యాన్ బేస్ గురించి ప్రత్యేకంగా చెప్పాల్సిన అవసరం లేదు. టాలీవుడ్లో ఈ చిన్నదాన్ని లేడీ పవర్ స్టార్ అని పిలుస్తుంటారు. సాయి పల్లవి నటనకు, డ్యాన్స్కు ఫిదా కాని ప్రేక్షకులు ఉండరు. మలయాళ ఇండస్ట్రీలో నుంచి వచ్చిన ఈ బ్యూటీ ఫిదా సినిమాతో టాలీవుడ్కు పరిచయం అయింది. తొలి సినిమాతోనే తెలుగు ప్రేక్షకులకు బాగా కనెక్ట్ అయ్యారు. ఆ తర్వాత వరుస సినిమాలతో దూసుకుపోతోంది. తెలుగులో బ్యాక్ టు బ్యాక్ సినిమాలు చేసి ప్రేక్షకులను మెప్పించింది ఈ అమ్మడు. సాయి పల్లవితో సినిమా చేయడానికి ప్రతి హీరో ఎదురు చూస్తుంటారు. తమ సినిమాల్లో సాయి పల్లవి అయితే సరిపోతుందని దర్శక నిర్మాతలు కూడా భావిస్తూ ఉంటారు. కానీ ఈ అమ్మడు మాత్రం ఆచితూచి సినిమాలను ఎంచుకుంటుంది. మొన్న మధ్య చిన్న గ్యాప్ తీసుకున్నా ఇప్పుడు వరుస సినిమాలతో బిజీగా మారిపోయారు. ప్రస్తుతం నాగ చైతన్యకు జోడీగా తండేల్ అనే సినిమాలో నటిస్తున్నారు. ఈ సినిమా షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గతంలో నాగ చైతన్య, సాయి పల్లవి కలిసి లవ్ స్టోరీ అనే సినిమా చేశారు. ఇక ఇప్పుడు మరోసారి ఆకట్టుకోవడానికి రెడీ అవుతున్నారు. ఇది ఇలా ఉంటే సాయి పల్లవి చాలా సినిమాలను రిజెక్ట్ చేసింది. కానీ సాయి పల్లవికి నో చెప్పిన హీరో ఎవరో తెలుసా? అవును, సాయి పల్లవికి ఓ హీరో నో చెప్పాడట. ఇప్పుడు ఇదే వార్త సోషల్ మీడియాలో వైరల్గా మారింది. అసలు విషయం ఏంటంటే, సాయి పల్లవి రొమాంటిక్ సీన్స్లో నటించదు, బోల్డ్ సీన్స్ చేయదు, స్పెషల్ సాంగ్స్ చేయదు. దాంతో తన సినిమాకు సాయి పల్లవి సూట్ అవ్వదని అన్నాడట విజయ్ దేవరకొండ. అది కూడా ఫ్యామిలీ స్టార్ సినిమా కోసం. విజయ్ దేవరకొండ నటిస్తున్న లేటెస్ట్ మూవీ ఫ్యామిలీ స్టార్. ఈ సినిమాలో ముందుగా సాయి పల్లవిని తీసుకోవాలనుకున్నారట. అయితే ఎంత ఫ్యామిలీ ఎంటర్టైనర్ అయినా అంతో ఇంతో రొమాంటిక్ సీన్స్ ఉంటాయి. కాబట్టి సాయి పల్లవి తన సినిమాకు సెట్ అవ్వదని విజయ్ అభిప్రాయపడ్డాడట. దాంతో ఈ ప్రాజెక్ట్లో మృణాల్ ఠాకూర్ వచ్చారట. మరి ఈ వార్తల్లో వాస్తవం ఎంత అన్నది తెలియాల్సి ఉంది. ఫ్రెండ్స్, ఈ వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.